హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేయండి. 1947 ఆగస్ట్ 15th మన దేశం మొత్తం ఒక కొత్త ఉదయం కోసం ఎదురు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక్కరోజు మన దేశం మన చేతుల్లోకి వచ్చిన రోజు. కానీ ఆ రోజు వెనక ఉన్న కథను మనం అంత ఈజీగా మర్చిపోకూడదు. బికాజ్ మనకి వచ్చిన స్వాతంత్రం ఎవరో గిఫ్ట్గా మనకి ఇచ్చింది కాదు. దాని వెనుక ఎంతోమంది కన్నీళ్ళున్నాయి, ఎంతోమంది త్యాగాలున్నాయి, ఎంతోమంది తల్లుల గుండెల్లో దాచుకున్న బాధ ఉంది. మరి కొంతమంది తమ జీవితాలనే దేశం కోసం వదిలేశారు. మనకి ఈరోజు చాలా విషయాలు చాలా నార్మల్గా అనిపిస్తున్నాయి కదా. మనకు నచ్చిన ఎడ్యుకేషన్ చదువుకోవడం, మనకు నచ్చిన కెరీర్ చూస్ చేసుకోవడం, మన ఒపీనియన్ని ఫ్రీగా చెప్పడం, మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకోవడం, ఇవన్నీ మన రైట్స్ అని మనం అనుకుంటాం. కానీ ఒకప్పుడు ఇవి రైట్స్ కాదు. మన దేశాన్ని మనమే పాలించడానికి కూడా పోరాడాల్సి వచ్చింది. ఆ పోరాటంలోనే గాంధీ గారు అహింస సత్యాగ్రహంతో ప్రజలను ఒక్కటిగా చేశారు. భగత్ సింగ్ లాంటి యువకులు తమ వయసు గురించి ఆలోచించకుండా దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. సుభాష్ చంద్రబోస్, మరెంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్. తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, మనకి పేర్లు కూడా తెలియని వేలాది మంది సాధారణ భారతీయులు కూడా ఈ పోరాటంలో తమ వంతు చేశారు. వాళ్ళల్లో కొంతమంది తిరిగి ఇంటికి రాలేదు, కొంతమంది తమ పిల్లలను చివరిసారిగా చూసి వెళ్ళారు, కొంతమంది తల్లులు తమ కొడుకులు తిరిగి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ సాక్రిఫైస్ వల్లే ఈరోజు మనం ఈ నేల మీద స్వేచ్ఛగా నిలబడి ఉన్నాం. ఆ తర్వాత వచ్చింది 1947 ఆగస్టు 15th. ఇండియా బికమ్ ఇండిపెండెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఆ రోజు ఒక భారతీయుడి గుండెల్లో ఏ ఫీలింగ్ ఉండి ఉంటుందో. ఇది నా దేశం అనే ఫీలింగ్. అది కేవలం ఇండిపెండెన్స్ డే కాదు ఫ్రెండ్స్, అది ఒక జనరేషన్ కల నెరవేరిన రోజు. కానీ ఇప్పుడు మన దగ్గర ఒక ప్రశ్న ఉంది. వాళ్ళు మనకి ఏమిచ్చారు? ఫ్రీడమ్. మరి మన జనరేషన్ ఏం చేస్తుంది? ఇదే అసలు విషయం. దేశం కోసం బార్డర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పని మనం నిజాయితీగా చేయడం, బాగా చదువుకోవడం, మన స్కిల్ పెంచుకోవడం, మన వల్ల ఇంకొకరి లైఫ్ కొంచెం బెటర్ అవ్వడం, మన దేశాన్ని మన సరౌండింగ్స్ని మన బాధ్యతగా చూసుకోవడం, ఇవన్నీ కూడా దేశానికి మన కాంట్రిబ్యూషన్. ఎందుకంటే దేశం అంటే కేవలం ఒక మ్యాప్లో కనిపించే భూమి కాదు. దేశం అంటే మన ఇల్లు, మన తల్లిదండ్రులు, మన పక్కింటి వాళ్ళు, మనతో కలిసి చదువుకునే పిల్లలు, మనతో కలిసి పనిచేసే మనుషులు, మనందరం. కాబట్టి ఈ ఆగస్టు 15న ఫ్లాగ్ ఎగురుతున్నప్పుడు ఒక్కసారి ఆగి చూడండి. ఆ 3 కలర్స్ వెనక ఉన్న సాక్రిఫైస్ని గుర్తు చేసుకోండి. మనకి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకోండి. మరియు మనసులో ఒక్క మాట చెప్పండి, మీరు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోలేదు. వాళ్ళు మన కోసం ఒక స్వాతంత్ర భారతదేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇంకా గొప్ప భారతదేశంగా మార్చే బాధ్యత మనది. ఇదే వాళ్ళకు మనం ఇచ్చే నిజమైన రెస్పెక్ట్. ఇదే మన ఇండిపెండెన్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శివ ఎక్స్ప్లెయిన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నేను మీ శివ. జై హింద్.